హలో, ఈరోజు మనం ఓనస్ రోబోటిక్ సెంటర్ చంపాపేటలో ఉన్నాం. మనము మామూలుగా మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకోండి, గ్రేడ్ 1, 2, 3, 4 అని ఉంటుంది అనమాట. ఈ గ్రేడ్ని బట్టి డాక్టర్లు రకరకాల విధానాలతో నొప్పులు తగ్గించడానికి ప్రయత్నిస్తారు. కంప్లీట్గా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కాకుండా వేరే రకమైన విధానాలు ఏమన్నా ఉన్నాయా, ఉంటే అవి ఏంటనే దాని గురించి తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఈరోజు డాక్టర్ రాజశేఖర్ పప్పు, ఆర్థోపెడిక్ సర్జన్, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి. మోకాళ్ళ నొప్పులు అంటే కంప్లీట్గా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేస్తారన్నది ఒక ఆలోచన బేసిక్గా. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చినారు సార్ మీ దగ్గరికి, ఆపరేషన్ చేసుకోవడానికి నేను రెడీగా లేను అని చెప్తారు ఫర్ సమ్ రీజన్. అలాంటి వాళ్ళకి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కాకుండా వేరే రకమైన విధానాలు ఏమన్నా ఉన్నాయా? గ్రేడ్ని బట్టే డిసైడ్ అవుతుంది ఓకే ట్రీట్మెంట్ అనేది. ఓకే, ఇప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని అన్నాం కదా. మనం గ్రేడ్ 1లో ఎవరిని చూడం. ఓకే, అంటే వాళ్ళు కూడా రారు వాళ్ళు మన దగ్గరకు వచ్చేది ఏంటంటే మేబీ దే విల్ కమ్ ఫర్ వన్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఒపీనియన్. గ్రేడ్ 2లో వస్తారు మన దగ్గర. కొంచెం నొప్పి ఎక్కువ ఉంటుంది కాబట్టి, కొంచెం నొప్పి ఎక్కువ ఉంటుంది, కొంచెం ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అనమాట. అది అంటే ఇప్పుడు 6 మంత్స్కి ఒకసారో 2 ఇయర్స్కి ఒకసారో అట్లా వస్తూ ఉంటుంది పెయిన్ మధ్య లేదంటే కొంతమందిలో కొంచెం ఫ్రీక్వెంట్గా కూడా రావచ్చు. గ్రేడ్ 3లో అయితే కంపల్సరీ వస్తారు మన దగ్గరికి. ఎందుకంటే పెయిన్ కంపల్సరీ 3-4 మంత్స్కి 6 మంత్స్కి ఒకసారి గుర్తు చేస్తూ ఉంటుంది, మోకాలు నేను ఉన్నాను అంటూ, ఓకే నన్ను మర్చిపోవద్దు అంటూ చెప్తూ ఉంటుంది. అదే సార్. సో గ్రేడ్ 4 అయితే మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే నేను ఆపరేషన్లు చేయించుకోమంటారు. సో గ్రేడ్ 4లో ఏంటంటే మనకి పెద్ద ఆప్షన్స్ ఏం లేవు. ఓకే, ఆపరేషన్ తప్ప ఆపరేషన్లే ఉంటాయి. దాంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అన్నా చేయాలి, నాకు నీ రీప్లేస్మెంట్ వద్దు, వేరే ఆప్షన్స్ ఏమైనా అంటే అది కూడా సర్జికల్ ఆప్షనే ఉంటుంది మనకి. ఓకే, మెడికల్ ఆప్షన్ ఉండదు మనకి. ఓకే, మెడికల్ ఆప్షన్స్ ఉండేది ఏంటంటే మనకి గ్రేడ్ 2లోనే. ఓకే, గ్రేడ్ 2లో చేయొచ్చు కొంచెం ఏమైనా, గ్రేడ్ 3లో కూడా చేయలేం. కానీ మనకేంటంటే ఇది గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనేది మనం డిసైడ్ చేయాల్సింది ఎలా అంటే మనకి ఎక్స్రేని బట్టి కాదు, మనకి ఇప్పుడు కార్టిగ్రామ్ అని చేస్తాం మేము. ఓకే, కార్టిలేజ్ని అసెస్ చేస్తాం, థిక్నెస్ ఓకే ఎంత ఉంది అని. ఎంఆర్ఐ కార్టిగ్రామ్ అని చేస్తాను అనమాట. నేనైతే రెగ్యులర్గా ఎంఆర్ఐ కార్టిగ్రామ్ చేస్తాను. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా నాకు టీకేఆర్ వద్దు, వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అన్న వాళ్ళకి ఐ డూ ఎంఆర్ఐ కార్టిగ్రామ్ చేస్తాను. ఎంఆర్ఐ కార్టిగ్రామ్లో మనకి కార్టిలేజ్ డెప్త్ ఎంత డ్యామేజ్ ఉందో మనకు తెలిసిపోతుంది. ఓకే, గ్రేడ్ 4 ఉందనుకోండి, సో ఐ విల్ టెల్ దెమ్ దట్ నాట్ మచ్ ఆప్షన్స్. ఒకవేళ యంగ్ పేషెంట్స్ అయితే వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్. గ్రేడ్ 4లో కూడా చేయొచ్చు మనం. యంగ్ పేషెంట్స్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు రెనోవేషన్ అని చేస్తాం కదా, ఇల్లు అవును, పాడైపోయిన ఇల్లుని సిమెంట్ వేసి ప్యాచింగ్ చేసి లీక్ ప్రూఫ్ చేసి దానికి మళ్ళీ రంగులు కొత్తగా తయారు చేస్తాము. సేమ్ అలాగే ఇది కూడా అలాగే అనమాట. సో గ్రేడ్ 4 డ్యామేజ్ ఉంటే వీళ్ళలో ఏంటంటే ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ ఉంటుంది. మేబీ ఎక్కడైనా ఒక ప్యాచీ డ్యామేజ్ ఉంటుంది వాళ్ళకి. యంగ్ పేషెంట్స్లో వాళ్ళకి ఏంటంటే మనం మొజాయిక్ ప్లాస్టీ అని చేస్తాం. మొజాయిక్ ప్లాస్టీ అంటే వేరే నాన్ వెయిట్ బేరింగ్ ఏరియాస్లో కార్టిలేజ్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఇది మోకాలు ఉంది కదా, ఓకే, సో ఇప్పుడు ఇది వెయిట్ బేరింగ్ ఏరియా అవుతుంది, సో ఇది నాన్ వెయిట్ బేరింగ్ ఏరియా అవుతుంది అనమాట. మనం ఈ ఏరియాలో నుంచి కార్టిలేజ్ తీసి ఆ డ్యామేజ్ అయిపోయిన ప్లేస్లో పెడతాం. సపోజ్ ఇక్కడ ఇది డ్యామేజ్ అయింది కదా కార్టిలేజ్, ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, సో మొజాయిక్ ప్లాస్టీ అని చేస్తాం. ఇది కాకుండా ఇంకా ఆర్థ్రెక్స్ అనే కంపెనీ వాళ్ళు కార్టిలేజ్ మిన్స్డ్ కార్టిలేజ్ టెక్నిక్ అని తీస్తారు. అంటే ఇప్పుడు ఆర్థ్రోస్కోపీ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎడ్జెస్లో కార్టిలేజ్ ఉంటుంది కదా, ఆర్థ్రోస్కోపీ షేవర్ తోటి చిన్న చిన్న పీసెస్ తీస్తాం. తీసేసి దాన్ని మొత్తం ఒక చపాతీ లాగా తయారు చేసి దాన్ని ఇదంతా పేర్ చేస్తాం. పేర్ చేసి దానిపైన థ్రాంబిన్ గ్లూ వేస్తాం. ఓకే, థ్రాంబిన్ గ్లూ వేస్తే అవన్నీ అతుకుపోతాయి. అలాగా అతుకుపోయిన తర్వాత దాంట్లో బ్లడ్ వెజల్స్ అదంతా గ్రో అయ్యి కార్టిలేజ్ మళ్ళీ గ్రో అవుతుంది అక్కడ యంగ్ పేషెంట్స్లో. అలా కూడా చేయొచ్చు. తర్వాత అది కాకుండా ఇంకోటి కార్టిలేజ్ గ్లూ కూడా వచ్చింది ఒకటి. సో అది కూడా బోనీ ఏరియాలో మనం ఇంజెక్ట్ చేస్తే దే సే దట్ కార్టిలేజ్ విల్ గ్రో. బట్ దిస్ ఈజ్ వెరీ న్యూ టెక్నిక్ అనమాట, కొత్తగా వచ్చి, బట్ వెరీ కాస్ట్లీ. ఇది మిన్స్డ్ కార్టిలేజ్ టెక్నిక్ ఒక 80,000 అవుతుంది మనకి. ఓకే, ఈ గ్లూ ఉంది కదా కార్టిలేజ్ గ్లూ, అది 1.6 ఉంటుంది ఒక ఇంజెక్షన్. ఓకే, ఓకే, సో మొజాయిక్ ప్లాస్టీ ఈజ్ చీప్ అనమాట వీటన్నిటిలోకి. ఓకే, అండ్ మోర్ రిలయబుల్ టెక్నిక్. ఓకే, అంటే సేమ్ కార్టిలేజ్ విత్ బోన్ తోటి తీసి అక్కడ పెడతాం కాబట్టి ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఆర్ వెరీ హై. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనం చూడాల్సింది ఇంకోటి ఏంటంటే డిఫార్మిటీస్ ఏమైనా ఉన్నాయా, కార్టిలేజ్ ఎందుకు డ్యామేజ్ అయింది. కార్టిలేజ్ ఊరినే డ్యామేజ్ అవ్వదు అది. ఓకే, సో ఏమైనా డిఫార్మిటీస్ ఉంటాయి. డిఫార్మిటీస్ అంటే ఏంటంటే కాళ్ళు వంకరు ఉంటాయి చాలా మందిలో. కొంతమందికి దొడ్డకాళ్ళు అంటాం కదా మన తెలుగులో, దొడ్డకాళ్ళు, నాక్ నీస్ అంటాం, ఇట్లా వంకరు ఇట్లా నడుస్తూ ఉంటారు, మోకాలు తగులుతారు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అన్ఈక్వల్గా వెయిట్ బేరింగ్ వచ్చి జాయింట్ కార్టిలేజ్ ఒక సైడే డ్యామేజ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు దొడ్డకాళ్ళు ఉన్నాయి అనుకోండి, ఇది మీడియల్ సైడ్, ఇది లేటరల్ సైడ్ అనమాట. ఈ సైడ్ మొత్తం కార్టిలేజ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నించున్నప్పుడు హిప్ నుంచి యాంకిల్కి లైన్ గీస్తే వెయిట్ బేరింగ్ యాక్సెస్ ఇటు సైడ్ నుంచి వెళ్తుంది. సో ఇటు సైడ్ అరిగిపోతుంది మనకి. ఓకే, సో అందుకని ఇటు సైడే కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు వాళ్ళకేం చేయొచ్చు అంటే ఆ యాక్సెస్ కరెక్ట్ చేస్తాం. ఇక్కడ వంకర ఉంది కాబట్టి
ఇట్లా వంకర ఉంది కాబట్టి కాలు ఇలా వంకర ఉంది కాబట్టి దీన్ని ఇలా చేస్తాం అనమాట. ఓకే. సో ఇక్కడ బ్రేక్ చేసి దాన్ని స్ట్రైట్ చేస్తాం. సో ఇక్కడ కార్టిలేజ్ డ్యామేజ్ ఉంది ప్లస్ వంకర ఉంది అంటే 2 సర్జరీస్ చేస్తేనే మనకి సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకు కొంతమందిలో ఏంటంటే కార్టిలేజ్ డ్యామేజ్ యంగ్ పేషెంట్స్లో కూడా మనకి గ్రేడ్ 4 కార్టిలేజ్ డ్యామేజ్ ఉంటుంది. వాళ్ళకి ఎందుకు కార్టిలేజ్ డ్యామేజ్ గ్రేడ్ 4 అవుతుంది అంటే వాళ్ళకి డిఫార్మిటీస్ కూడా అసోసియేటెడ్ ఉంటాయి, లేదంటే ట్రామా ఉండొచ్చు. ఒకసారి ఏమైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కార్టిలేజ్ కూడా డ్యామేజ్ ఇంజురీ అయ్యి కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. సో దట్ ఈస్ అ డిఫరెంట్ సెనారియో అనమాట. సో అప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు అంటే మొజాయిక్ ప్లాస్టీ అని చేస్తాం. మొజాయిక్ ప్లాస్టీ అంటే ఏంటంటే ఇది నాన్ వెయిట్ బేరింగ్ మోకాల్లో, ఇది వెయిట్ బేరింగ్ ఏరియా వస్తుంది, ఇదంతా వెయిట్ బేరింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ ఇది వెయిట్ బేరింగ్ కాబట్టి కాలు వంకర ఉంది కాబట్టి డ్యామేజ్ అయింది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి కార్టిలేజ్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం. అవి సిలిండ్రికల్ రౌండ్గా ఉంటాయి. సో పంచ్ చేసేస్తాం. ఇక్కడ చేసినప్పుడు ఏమవుతుందంటే అది అక్కడే ఉండిపోయి బోన్ ప్లస్ కార్టిలేజ్ ఉంటుంది కాబట్టి అది హీల్ అయిపోయి ఫుల్ వెయిట్ బేరింగ్ లోడ్ తీసుకునేటట్టు ఉంటుంది. సో దిస్ వే వీ కవర్ ద కార్టిలేజ్ డ్యామేజ్ హియర్. ఇట్లా సక్సెస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది సార్? సక్సెస్ వెరీ హై ఉంటుంది, ఆల్మోస్ట్ 100% ఉంటుంది సక్సెస్ మొజాయిక్ ప్లాస్టీలో. లైఫ్ కూడా సేమ్ ఉంటుంది, ఎందుకంటే సేమ్ కార్టిలేజ్ ఇక్కడ పెడుతున్నాం కాబట్టి సేమ్ ఉంటుంది అది. కాకపోతే ఏంటంటే మధ్యలో కొంచెం కొంచెం రా ఏరియాస్ ఉంటాయి. సో దే ఆర్ నెగ్లిజిబుల్, ఎందుకంటే రౌండ్ సిలిండ్రికల్ కదా, మనం ఎలా ఒక పని చేస్తాం ఎలా ఒక పని చేస్తాం కాబట్టి ఈ పక్కన ఇవి ఉండిపోతాయి కొంచెం లైట్గా. అయ్యా నొప్పి ఛాన్సెస్ ఉన్నాయి సార్? ఈ చుట్టూతో కార్టిలేజ్ ఉంది కాబట్టి ఈ మధ్యలో ఏమవుతుంది మన ఫైబ్రో కార్టిలేజ్ డెవలప్ అవుతుంది. సో ఆటోమేటిక్గా పెయిన్ ఉండదు, అప్పుడు బోన్ టు బోన్ రబ్బింగ్ ఉండదు కాబట్టి పెయిన్ అంత ఉండదు మనకి. ఓకే. సో దిస్ ఈజ్ వన్ టెక్నిక్. ఇంకోటి కాకుండా ఏంటంటే ఆర్థరెక్స్ వాళ్ళ కంపెనీలో ఏంటంటే మిన్స్డ్ కార్టిలేజ్ టెక్నిక్ ఉందండి. అదేంటంటే స్కోపీ చేసినప్పుడు షేవర్ తోటి ఈ ఎడ్జెస్లో నాన్ వెయిట్ బేరింగ్ ఎడ్జెస్లో ఉండే కార్టిలేజ్ షేవ్ చేసి దాన్ని మిన్స్ చేస్తాం, కీమా లాగా అనమాట. మిన్స్ అంటే చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసి ఆ పీసెస్ అంతా ఒక చపాతీ లాగా చేసి దాన్ని ఇదంతా ఇక్కడ పరిచేస్తాం, అంటిస్తారు. పరిచేసి దీంట్లో గ్లూ వేస్తారు. ఓకే. గ్లూ వేస్తే అలా స్టిక్ అయిపోతుంది అది. సో అది దాంట్లో కూడా అది హీల్ అయిపోయి ఇట్ విల్ రీప్లేస్ ద కార్టిలేజ్. ఓకే. ఇంకా గ్లూ ఒకటి వచ్చింది. గ్లూ కాస్ట్లీ, చాలా కాస్ట్లీ ఉంటుంది, 1.6 lakhs ఉంటుంది. ఇది కూడా చాలా కాస్ట్లీ ప్రొసీజర్స్ ఇవన్నీ. అంటే ఇల్లు కట్టడం కంటే ఇల్లు రెనోవేషన్ కాస్ట్లీ కదా మనకి ఎప్పుడు కూడా, ఎందుకంటే ఎవరు దొరకరు మనకి చేసేవాడు. ఇది కూడా అంతే అనమాట. ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని ఇవన్నీ చెయ్యాలి, ప్లస్ దీంట్లో డిఫార్మిటీ కరెక్షన్ చేయాలి, దీని సర్జరీ ప్లాన్ చేయాలి అంటే పెద్ద కాంప్లెక్స్ వర్క్ ఇది. సో మీకు టీకేఆర్ ఈజ్ అ వెరీ ఈజీ థింగ్. ఇప్పుడు రోబోట్ వచ్చింది కదా, రోబోట్ తోటి ఇంకా ఈజీ అయిపోతుంది, గురబెట్టే పని ఎక్కువ లేదు, అంతా రోబోటే మనకు చెప్తూ మనం చేయొచ్చు. అదే సార్. అదే. సో అట్లా దీని చాలా కాస్ట్లీ ఉంటుంది ప్రొసీజర్, టెక్నికల్లీ డిమాండింగ్ ఇది. ఓకే. ఓకే. చాలా డిమాండింగ్ ఉంటుంది. సో అందరూ చేసేవాళ్ళు లేరు మనకి. ఓకే. చాలా తక్కువ మంది చేస్తారు ఈ ప్రొసీజర్స్. ప్లస్ ఆస్టోటమీస్ అందరూ చేయరు. ఇప్పుడు కాలు వంకర ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ బోన్ ఉంది కదా, ఈ బోన్ బ్రేక్ చేసి ఈ బోన్ స్ట్రైట్ చేస్తాం. కొంతమందిలో ఏంటంటే కాళ్ళు వంకర ఉన్నప్పుడు ఒక సైడే జాయింట్ కార్టిలేజ్ అరుగుతుంది, ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ అరుగుతుంది. సో ఇటు సైడ్ అరుగుతుందంటే వెయిట్ బేరింగ్ అంతా ఇటు వస్తుందని అర్థం, ఇటు సైడ్ అరుగుతుందంటే వెయిట్ బేరింగ్ అంతా ఇటు సైడ్ వస్తుందని. అంటే వెయిట్ బేరింగ్ యాక్సిస్ ఈజ్ నాట్ గోయింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది నీ. దాన్ని మనం సెంట్రలైజ్ చేయాలి. ఓకే. అప్పుడు ఆటోమేటిక్గా పెయిన్ తగ్గుతుంది, బ్యాలెన్స్ అయ్యి పెయిన్ తగ్గుతుంది అనమాట. సో బాగా కార్టిలేజ్ డ్యామేజ్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే పిండి కొద్ది రొట్టె కదా, సేమ్ అలాగే ఇఫ్ దే హ్యావ్ మనీ వీ కెన్ పుట్ కార్టిలేజ్ హియర్. ఈవెన్ వితౌట్ దట్ ఆల్సో ఇఫ్ యూ డూ దే విల్ గెట్ పెయిన్ రిలీఫ్. 100% పెయిన్ రిలీఫ్ వస్తుంది. వెరీ గుడ్ సార్. గ్రేడ్ 4లో ఏంటంటే ప్రాబ్లము నా ఎక్స్పీరియన్స్లో దే విల్ హ్యావ్ సమ్ టైమ్ పెయిన్. ఓకే. అంటే అది కూడా కంటిన్యూస్ పెయిన్ ఉండదు, ఎప్పుడన్నా ఒకసారి కలుక్కుమన్నట్టు అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ 6 months to 1 year దే ఆర్ పెయిన్ ఫ్రీ. ఇప్పుడు నేను 7 years 8 years అయిన చేసి కొంతమందికి దే కమ్ టు మీ, దే ఆర్ వెరీ హ్యాపీ, దే డోంట్ హ్యావ్ పెయిన్ బికాస్ దే గాట్ దిస్ సర్జరీ ఇన్ గ్రేడ్ 4 బికాస్ దే డోంట్ వాంట్ టీకేఆర్. ఓకే. నాకు టీకేఆర్ వద్దు, నా మోకాలు నాకు కావాలి అంటే గ్రేడ్ 4లో కూడా చేయొచ్చు. అలాగే హెవీ ల్యాబరర్స్ ఉంటారు కదా, వాళ్ళకి టీకేఆర్ ఈజ్ నాట్ సజెస్టబుల్, దే కాంట్ టేక్ లోడ్. అప్పుడు అలాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే మనం ఇలాంటి నీ ప్రిజర్వింగ్ సర్జరీ చేస్తే దే కెన్ గెట్ బ్యాక్ టు గో బ్యాక్ దేర్ వర్క్. సో వాళ్ళ ల్యాబర్ వర్క్ అంతా చేసుకోవచ్చు. ప్లస్ ఇందులో ఏంటంటే ఈ నీ ప్రిజర్వింగ్ సర్జరీస్లో లిగమెంట్ లాక్సిటీస్ ఏమైనా ఉంటే వీ హ్యావ్ టు రిస్టోర్ దోస్ ఫంక్షన్ ఆల్సో. వాటిని కూడా లిగమెంట్ కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తే ఇప్పుడు జాయింట్ స్టేబుల్ అయ్యి మనకి లైఫ్ ఎక్కువ వస్తుంది అనమాట. కనీసం ఒక ఎన్ని సంవత్సరాలు నెట్టచ్చు సార్? అంటే ఇప్పుడు గ్రేడ్ 2లో చేసామనుకోండి 15 to 20 years. ఓ గ్రేట్. ఇప్పుడు 40 years చేస్తే 60 years వరకు ఉంటుంది, 65 years కూడా ఉండొచ్చు. ఆ తర్వాత ఏదైనా అవసరం అయితే నీ రీప్లేస్మెంట్కి వెళ్ళొచ్చు. ఇది కాకుండా మనకి ఏంటంటే గ్రేడ్ 2లో డిఫార్మిటీస్ లేవు, గ్రేడ్ 1 2 కార్టిగ్రామ్లో మనకి కార్టిలేజ్ డ్యామేజ్ ఉంటే వీ కెన్ గివ్ స్టెమ్ సెల్స్. స్టెమ్ సెల్స్ ఈజ్ ద ఓన్లీ థింగ్ నౌ అవైలబుల్ ఫర్ రీజనరేటింగ్ కార్టిలేజ్. ఓకే. ఓకే.
ఇంకా వేరే పిఆర్పిలో కానీ దేంట్లో కూడా కార్టిలేజ్ రీజనరేట్ అవ్వదు మనకి. అనేది ఉండదు. పిఆర్పి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్. అది కూడా ఏంటంటే గ్రేడ్ని బట్టి ఎఫెక్టివ్ ఉంటాయి స్టెమ్ సెల్స్ పిఆర్పిస్ మనకి నీ పెయిన్ మేనేజ్మెంట్కి వస్తే. సో పిఆర్పి ఏంటంటే అది సక్సెస్ అయిద్దో అవ్వదో చెప్పలేము. బట్ డ్యామేజ్ అయినప్పుడు ఇంజురీ అయిన పిఆర్పి ఇస్తే హెల్ప్స్ ఇన్ రిపేరింగ్. ఓకే. బట్ స్టెమ్ సెల్స్ ఏంటంటే రీజనరేట్ చేస్తాయి. మనం జాయింట్లో ఇచ్చినప్పుడు కార్టిలేజ్ డ్యామేజ్, ఇప్పుడు మన కార్టిగ్రామ్లో గ్రేడ్ 2 ఉందనుకోండి, మనకి గ్రేడ్ 3 కూడా ఇవ్వచ్చు. డ్యామేజ్ కార్టిలేజ్ ఉన్నప్పుడు స్టెమ్ సెల్స్ ఇస్తే మనకి అది కార్టిలేజ్ రీజనరేట్ అయి పెయిన్ తగ్గుతుంది. బట్ దానికి అడిషనల్గా మనము కనుక ఈ డిఫార్మిటీ కరెక్షన్ సర్జరీస్ చేసి అలైన్మెంట్ కానీ కరెక్ట్ చేసామనుకోండి, దట్ విల్ గివ్ వెరీ లాంగ్ లైఫ్. ఓకే. ఇంకా ఎంత ఇస్తుంది అన్నది ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే స్టెమ్ సెల్సే ఇప్పుడు రీసెంట్గా వచ్చింది, మేబీ 3-4 ఇయర్స్ అవుతుంది మనకి మార్కెట్లోకి వచ్చి స్టెమ్ సెల్స్. ఓకే. ఆ స్టెమ్ సెల్స్ కూడా ఏంటంటే మనకి ఒక హ్యూమన్ స్టెమ్ సెల్స్ అనమాట, బోన్ మ్యారో డిరైవ్డ్. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్కెమ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రిట్రీవ్డ్ యంగ్ మేల్ ఉంటారు, యంగ్ పేషెంట్ ఉంటారు కదా, వాళ్ళే బోన్ మ్యారో తీసి దాంట్లో స్టెమ్ సెల్స్ తీసి దాన్నే కల్చర్ చేసి అందరికి ఇస్తారు. ఓకే. మనం ఆర్డర్ చేస్తే అప్ ఫ్రంట్ మనీ పే చేయాలి వాళ్ళకి. ఓకే. ఓకే. అప్ ఫ్రంట్ మనీ పే చేస్తే వాళ్ళు మనకి ప్యాక్ చేసి కంటైనర్లో పెట్టి -270 degrees టెంపరేచర్లో ఫ్రీజింగ్ పాయింట్లో పంపిస్తారు మనకి. ఓకే. ఓకే. అది మనకి ఇక్కడికి వచ్చినాక 24 hours to 72 hours టైం ఉంటుంది. ఓకే. సో పేషెంట్ రెడీ ఉండాలి, అందరు రెడీ ఉండాలి. ఇక్కడ విత్ ఇన్ 24 hours ఇచ్చేసేయాలి. ఇఫ్ దర్ ఈస్ ఎనీ డిలే వీ కెన్ వెయిట్ అప్ టు 72 hours. ఓకే. ఇంకా అది దాటితే ఇంకా అది పనిచేయదు. ఇంకా అది పాడైపోయినట్టే వాళ్ళు ఇంకా మనీ కూడా రిఫండ్ ఇవ్వకపోవచ్చు. అదే సార్, ఎందుకంటే అది పెద్ద కంటైనర్లో వస్తుంది మనకి. ఓకే. ఫ్రీజింగ్ -273 degreesలో పంపిస్తారు మనకు వాళ్ళు. అది ఓకే. సో గుడ్ టెక్నిక్ సార్ ఇది. సో టోటల్గా నీ రీప్లేస్మెంట్కి పోకుండా ఇలాంటివి వాడుకుంటే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఏజ్ డిమాండ్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. ఆర్థిక స్తోమతను బట్టి ఆర్థిక స్తోమత అంటే దీనికి ఖర్చు అనేది బాగానే వస్తుంది. ఇందాక అన్నా కదా పిండి కొద్ది రొట్టె అని. మనం ప్రొసీజర్స్ యాడ్ చేస్తూ పోతే ఇట్ విల్ బి మోర్ కాస్ట్లియర్ దాన్ టీకేఆర్ ఆల్సో. కరెక్ట్. బట్ మోర్ డిజర్వింగ్ దాన్ టీకేఆర్. ఓ ఫెంటాస్టిక్ సార్. ఎందుకంటే టీకేఆర్లో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినాయి అనుకోండి, ప్రాబ్లం, దే విల్ బి వెరీ. దీంట్లో కాంప్లికేషన్స్ ఛాన్సెస్ తక్కువ సార్? ఛాన్సెస్ ఉంటాయి, బట్ సాల్వబుల్ కాంప్లికేషన్స్. ఓకే, సాల్వబుల్. ఓకే, అక్కడ సాల్వ్ చేయలేము మనం. అక్కడ సాల్వ్ చేసినా కూడా దే విల్ బి వెరీ కాస్ట్లీ ఉంటాయి. ఇట్స్ ఏ టీకేఆర్ ఇస్ వన్ వే ట్రాఫిక్. ఓకే సార్, అంటే మళ్ళీ మనం రివర్స్ చేయాలంటే కష్టం. దీంట్లో ఏమైనా ఉంటే ఇప్పుడు డిఫార్మిటీ సరిగ్గా కరెక్ట్ కాకపోతే మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఉంటుంది. ఓకే సార్. సో మీరు చూసినారు కదా, ఇప్పుడు తక్కువ వయసు ఉంది, ఒకవేళ గ్రేడ్ పెరుగుతూ ఉంది, గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3కి వచ్చేసినారు ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఈవెన్ గ్రేడ్ 4 కూడా వచ్చేసినారు. అలాంటప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్కే పోవాల్సిన అవసరం లేకుండా వేరే నీ ప్రిజర్వింగ్ టెక్నిక్స్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ రాజశేఖర్ సార్ చెప్తూ ఉన్నారు. సో ఫర్దర్గా దీని గురించి మీకు డీటెయిల్స్ కావాల్సి ఉంటే ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోండి. అండ్ హాస్పిటల్ కూడా వచ్చి ఒకసారి డాక్టర్ గారితో కూర్చొని ఫర్దర్గా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మీరు ఒక రైట్ డెసిషన్ తీసుకొని మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.